రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పంజాగుట్ట పోలీసులు. పంజాగుట్టలో రాష్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేసిన సోహెల్ కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ని లొంగిపోమని చెప్పాడు. తనకు బదులు డ్రైవర్ అబ్దుల్ని పోలీస్ స్టేషన్కి పంపించాడు. ప్రమాదం తర్వాత సోహెల్ నేరుగా ముంబై, అక్కడి నుంచి దుబాయ్ పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పంజాగుట్ట పోలీసులు సోహెల్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్లో ఉన్న సోహెల్ని రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పంజాగుట్ట పోలీసులు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, సోనీ బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ ఎవరైతే ఉన్నారో మొన్న రాత్రి తప్పతాగి ఏదైతే ప్రజాభవన్ దగ్గర ఉన్నటువంటి బారికేడ్స్ ఏర్పాటు చేసినటువంటి బారికేడ్స్ని ర్యాష్ డ్రైవింగ్తో వచ్చి ఢీకొనడం జరిగింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి బారికేడ్స్ మొత్తం కూడా ధ్వంసమయ్యాయి. ఈ కేసు నిమిత్తం ఏదైతే పంజాగుట్ట పోలీసులు అక్కడ విధుల్లో ఉన్నటువంటి పంజాగుట్ట పోలీసులు సోహెల్తో పాటు ఉన్నటువంటి ముగ్గురు అమ్మాయిల్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి నలుగురిని కూడా BMW కార్తో ఈ మొత్తం కూడా ధ్వంసం చేశాడు. కాబట్టి వెహికల్తో సహా వీరందరినీ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి తరలించారు. ఏదైతే ఆ రోజు విధుల్లో ఉన్నటువంటి SHO అధికారి దగ్గర నుంచి ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఆఫీసర్ మొత్తం కూడా ఇతన్ని ట్రాఫిక్ ఏదైతే బ్రీత్ అనలైజర్ టెస్ట్ కోసము పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి తరలించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి తరలించే సమయంలోనే ఇతను ఏదైతే గేమ్ ప్లాన్ చేశాడు, అక్కడ ఏదైతే తన డ్రైవర్ను అక్కడ సరెండర్ అవ్వాల్సిందిగా కోరారు. ఇతను తప్పించుకునే ప్రయత్నం అయితే చేశాడు. మొత్తం మీద ఆ రోజు చాలా తాగి ఉన్నాడు. అలాగే ఆల్కహాల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉన్న కోణంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో డ్యూటీలో ఉన్నటువంటి అధికారులు ఇతన్ని తీసుకొని రావడం జరిగింది. ఇతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అబ్దుల్ అనే తన డ్రైవర్ను ఆ యాక్సిడెంట్ చేసినట్టుగా పురమాయించడం జరిగింది. మొత్తం మీద సీసీ కెమెరా ఫుటేజెస్లో తన ఉదంతం మొత్తం కూడా బయటపడింది. సీసీ కెమెరా ఫుటేజెస్లో తానే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ ఏదైతే బేగంపేట దగ్గర నుంచి ఏదైతే ప్రజాభవన్ దగ్గర ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పోలీసులు ఇతనే ఈ డ్రైవింగ్ చేశాడు, ఇతనే స్వయాన డ్రైవింగ్ చేస్తూ వచ్చే ఈ బారికేడ్స్ని ర్యాష్ డ్రైవింగ్తో ధ్వంసం చేశాడు అన్న కోణంలోనే అతని మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఏదైతే సోహెల్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఇతని మీద ఇప్పటికే 17 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మొత్తం మీద ర్యాష్ డ్రైవింగ్లో తాను కాకుండా ఈ కేసు మొత్తాన్ని కూడా తప్పించే ప్రయత్నం చేసినందుకు కారణంగా ఇతని మీద మరిన్ని కేసులు మోపారు పోలీసులు. ప్రస్తుతం అయితే తన మీద లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఇతను ఏదైతే ఆ రోజు జరిగినటువంటి 23వ తారీఖు 3 గంటల సమీపంలో జరిగినటువంటి ఈ ఉదంతంలో యాక్సిడెంట్ చేసిన అనంతరం ఇతను ముంబైకి పారిపోవడం, ముంబై నుంచి ఇతను దుబాయ్కి వెళ్ళిపోయాడు అన్న సమాచారం కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఇతని మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ క్షణానైనా ఎక్కడ కనిపించినా కానీ ఇతన్ని అరెస్ట్ చేసే అధికారం అయితే పోలీసులకు ఉంది. దీని మీద ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకున్నటువంటి సిపి శ్రీనివాస్ రెడ్డి కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు. ఏసీపీ స్థాయి అధికారి SR నగర్ ఏసీపీ స్థాయి అధికారిని కూడా దర్యాప్తులో ముమ్మరం చేయాల్సిందిగా కోరారు. అలాగే నిన్న విజయ్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా SHO ఎవరైతే ఉన్నారో అలాగే CI దుర్గారావు ప్రమేయం ఇందులో చాలా ఉంది అన్న కోణంలోనే దుర్గారావును కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఆర్డర్స్ అయితే పాస్ ఆన్ చేశారు. దుర్గారావు కూడా నిన్న చూసుకున్నట్టయితే తనకు అస్వస్థత కారణంగా కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు కూడా తెలిపారు. అడ్మిట్ అయిన అనంతరం ఇతనికి సస్పెండ్ చేస్తూ కూడా ఆర్డర్స్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద గతంలో కూడా షకీల్ కుమారుడి మీద చాలా కేసులే ఉన్నాయి. ఒక ఏదైతే జూబ్లీస్ రోడ్ నెంబర్ 45లో ఒక యాక్సిడెంట్లో చిన్నారి ఒక 1 ఇయర్ చిన్నారిని ప్రాణాలు కోల్పోవడంలో కూడా ఇతని ప్రమేయం ఉంది. అక్కడ కూడా వలస కూలీలే, బీహార్ నుంచి వచ్చినటువంటి కూలీలే. ఈ రోజు కూడా మనం చూసుకున్నట్టయితే డ్రైవర్గా అబ్దుల్ ఎవరైతే సరెండర్ అయ్యారో ఇతను కూడా మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. మొత్తం మీద షకీల్ కుమారుడు గత ప్రభుత్వం హయాంలో చాలా అరాచకాలే చేశాడు. ఈ రోజు ఏదైతే ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి హైదరాబాద్ సిపి దర్యాప్తు అయితే ముమ్మరంగా వేగవంతం చేయాల్సిందిగా అధికారులను అయితే ఆదేశించారన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద లుకౌట్ నోటీసులు ఎక్కడైనా ఏ క్షణానైనా షకీల్ కుమారుడు సోహెల్ని అయితే అరెస్టు చేసే అవకాశం ఉంది. సోనీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉషా.